టీఆర్ఎస్ ఓట్లు కూడా మనకే పడాలి, ఆ పార్టీ పని అయిపోయింది, బీజేపీతోనే మనకు పోటీ. కాంగ్రెస్ నేతలతో సీఎం పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. భువనగిరి లోక్సభ సెగ్మెంట్ ఎన్నికల ఇన్ఛార్జిగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ బాధ్యతలు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి. ఈ నెల 21న పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్. వచ్చే నెలలో మొదటి వారంలో మిర్యాలగూడ చౌటుప్పల్లో ప్రియాంక సభలు. భువనగిరి లోక్సభ నియోజకవర్గ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. ఇక ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి పోయిండు. రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎంతో పాటు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, వేం నరేందర్ రెడ్డి గారు, ఆ తర్వాత చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు, రఘువీర్ రెడ్డి గారు, ఆ తర్వాత మల్లెడ్డి రంగారెడ్డి గారు, ఆ తర్వాత కుంభం అనిల్ రెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు, ఆ తర్వాత మన వేముల వీరేశం గారు, వీళ్ళందరూ పోయారు. మొత్తానికైతే ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించే బాధ్యత రాజగోపాల్ రెడ్డి మీద పెట్టిరు. అయితే ఇక్కడ భువనగిరి సెగ్మెంట్కు సంబంధించి ఇటు ఏది బూర నర్సయ్య గౌడ్ వర్సెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డి మధ్యనే ప్రధానంగా పోటీ ఉండేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 7 అసెంబ్లీ సెగ్మెంట్లో 6 సెగ్మెంట్లను కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే బూర నర్సయ్య గౌడ్ గతంలో అక్కడ ఎంపీగా పనిచేసినాడు. సో నియోజకవర్గం అంతా అతను పరిచయం ఉన్నటువంటి వ్యక్తి కావడం అది బీజేపీ కొంత ప్లస్. అయితే ఇక్కడ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోవడం ఈ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంది.